డాక్టర్ గారు, 2018లో నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నాకు పరీక్ష చేసి హెచ్ఐవి ఉందన్నారు. ఏవో మందులు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు పరీక్ష చేసి హెచ్ఐవి పూర్తిగా పోయిందన్నారు. పీసీఆర్ టెస్ట్ చేసి ఏమీ లేదన్నారు. ఇక మందులు అవసరం లేదన్నారు. మామూలుగా అయితే హెచ్ఐవి మందులు జీవితాంతం వాడాలంటారు కదా. ఇప్పుడు పీసీఆర్ టెస్ట్లో హెచ్ఐవి లేదు కనుక శాశ్వతంగా లేనట్లేనా? నేను మందులు మానేయచ్చా? మానేస్తే ఏమైనా అవుతుందా? యాక్చువల్గా హెచ్ఐవికి మందులు మొదలెట్టాలంటే దానికి తగిన పరీక్షలు క్షుణ్ణంగా చేసేకి మొదలెట్టాలండి. కొంతమంది ఏదో మామూలుగా హెచ్ఐవి టెస్టు ట్రైడాల్ టెస్ట్ చేసేసి మందులు మొదలెడతారు. ఒక్కోసారి ఫాల్స్ పాజిటివ్ అవుతాయి, దాంతో మందులు పెట్టారు. కొంతకాలం పైకి చూసాక పోతే అవేం లేదు, ఫాల్స్ పాజిటివ్ కదా, రాంగ్ రిపోర్ట్ అది. రాంగ్ రిపోర్ట్తో పెట్టి మందులు మొదలెట్టేసి ఇప్పుడు చూసి మళ్ళీ చూసి లేదంటే ఒకసారి హెచ్ఐవి పాజిటివ్ అంటే నిజంగా పాజిటివ్ అయితే లైఫ్ లాంగ్ పాజిటివే, నెగిటివ్ అవడం ఉండదు. చాలా రేర్ కేసులు అలా నెగిటివ్ అవడం అనేది. ఇక్కడ చాలా వరకు రాంగ్ డయాగ్నోసిస్, రాంగ్ ఇన్వెస్టిగేషన్స్. ఒకసారి హెచ్ఐవి అని ఒకరిని బ్రాండ్ చేయాలంటే తప్పకుండా కన్ఫర్మేషన్ టెస్టులు చేసి కన్ఫర్మ్ చేసి అప్పుడు మొదలుపెట్టాలి. చాలామంది తొందరపడుతూ కేవలం మామూలు సైజు సింపుల్గా దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఆ స్క్రీనింగ్ టెస్టులు చేసేసి నీ హెచ్ఐవి పాజిటివ్ ఉంది అని మందులు పెడతారు. మళ్ళీ కొంతకాలం పైకి మళ్ళీ చేసి నీకు లేదు అంటారు, పోయిందంటారు. ఒట్టి మాటలు అవి. మొదట చేసిన డయాగ్నోసిస్ రాంగ్, మొదట చేసిన టెస్టులు రాంగ్, కన్ఫర్మేషన్ టెస్ట్ లేకుండా చేయడం తప్పు. పోయిన విషయం అదే జరిగి ఉంటుంది. అది ఇప్పటికైనా సరే సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన ఇన్వెస్టిగేషన్ చేసి పూర్వకాలతో తప్ప లేదా ఇప్పుడు చేసిన తప్ప నిర్ధారణ చేసుకుని దాని ప్రకారంగా ఆ నిర్ధారణ ప్రకారం చికిత్స చేయాలి. అంతేగాని ఇప్పుడు అంత తేలిగ్గా ఇప్పుడు నెగిటివ్ రాదు. తేలిగ్గా చాలా రేరు. ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ కేసెస్ హెచ్ఐవి అంటే ఇంతవరకు ఒక 10 కేసులు కావాలి. అవి మాత్రం కొద్దిగా నెగిటివ్ వచ్చాయి, రేర్ కేసులు. కొన్ని కేసులు నెగిటివ్ వచ్చి కూడా మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ తిప్పి వచ్చేసింది, జబ్బు వచ్చేసింది. అంచేత కౌంట్ అండ్ ఫింగర్స్ కొద్ది నెగిటివ్ వచ్చినాయి. ఇది కాదు, మీది మాత్రం కిందసారి ఎంత తప్పవాలి, ఈసారి ఎంత తప్పవాలి, డాక్టర్ సరైన డాక్టర్ చూపించి చికిత్స పొందండి. చూసారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.